మనిషి మనసును బట్టి మనిషి జీవితం ఆధారపడి ఉంటుంది. మనసుకు బైబిల్ గ్రంథంలో చాలా ప్రాధాన్యత ఉంది. మనసు, హృదయం రెండింటిని మనం ఇంటర్చేంజబుల్గా వాడుకోవచ్చు. ఎందుకంటే మనసులో ఏం ఆలోచిస్తామో హృదయంలో కూడా అదే ఉన్నట్టు. దేవుడు కూడా ఈ లోకంలో మనల్ని అడిగింది ప్రాముఖ్యంగా ఏంటంటే, నా కుమారుడా నీ హృదయమును నాకు ఇమ్ము. నా హృదయం దేవునికి ఇవ్వకుండా నేను ఎన్ని కానుకలు ఇచ్చినా, ఎన్ని అర్పణలు అర్పించుకున్నా, దేవుని కొరకు ఎంత పని చేసినా ఆయన ఇష్టపడడండి. ఆయన సంతోషపడడు, ఆయన తృప్తి పడడు కూడా. ముందు నీ హృదయం నాకు కావాలి. గివ్ మీ యువర్ హార్ట్ ఫస్ట్. నీ హృదయం నాకు ఇవ్వు, నీ హృదయంలో నాకు స్థానం ఇవ్వు, నీ జీవితంలో నన్ను ప్రథమ వ్యక్తిగా పెట్టు. ఆ తర్వాత నువ్వేమి ఇచ్చినా నేను సంతోషపడతాను. కానీ నీ హృదయాన్ని నాకు ఇవ్వకుండా నీ హృదయంలో అపవాదికి చోటిచ్చి 1,000 రూపాయలు నేను కానుకేసేస్తే దేవుడు సంతోషపడిపోతాడులే, లేకపోతే దేవుని కొరకు చిన్న పని చేసేస్తే దేవుడు ఆనందపడిపోతాడులే, రోజుకి 5 నిమిషాలు ప్రార్థన చేస్తే దేవుడు సంతోషపడతాడు అనుకున్నామంటే మాత్రం అది సరైన అభిప్రాయము కాదు. మనసు, దేవుడు అడుగుతుంది ఏంటంటే, నీ మనసులో ప్రధానమైన స్థానము నాకు. దేవుని మన మనసులో ప్రభువుగా, దేవుడిగా ప్రతిష్ఠించడం అంటే ఏంటి? వాట్ డస్ ఇట్ మీన్ టు హ్యావ్ గాడ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్? దేవునికి మన జీవితంలో ప్రథమ స్థానం ఇవ్వడం అంటే అర్థం ఏంటంటే, దినములో ఎన్నో లెక్కలేనన్న ఆలోచనలు ఆలోచిస్తాం కదండి. రోజులో మనకు వచ్చే ఆలోచనలు అసలు లెక్క పెట్టలేం. ఇప్పుడు నేను ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చేలోపు నేను ఎన్ని ఆలోచనలు ఆలోచించాను. ఇప్పుడు ఇక్కడే కూర్చొని ఉంటారు, మీ మైండ్ ఒక్కొక్క టాపిక్ నేను చెప్తుంటే ఎక్కడెక్కడో తిరుగుతుంటుంది కదండి. చెప్పిన టాపిక్ లోపలికి వెళ్ళిపోతుంటాం. కొన్నిసార్లు ఇండియాలోనే ఉంటాం, కానీ ఏదో దేశాల్లో కూడా తిరిగేసి వస్తూ ఉంటాం. సో మనసులో మనం ఆలోచించే ఆలోచనలు ఒక మాటలో చెప్పాలంటే కౌంట్లెస్, లెక్కకు మించినవే. మరి మన మనసులో దేవుని కలిగి ఉండడం అంటే అర్థం ఏంటంటే, నీవు ఎన్ని ఆలోచనలు ఆలోచించినా పర్వాలేదు, దేవుడు దానికి ఏం లిమిట్ పెట్టలేదు. నువ్వు ఇన్ని ఆలోచనలే ఆలోచించాలని, ఎన్నైనా ఆలోచించవచ్చు. కానీ ఆలోచనలలో క్రీస్తును కేంద్రంగా పెట్టుకోవడం అంటే అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నా హృదయంలో ఎవరి మీద నా ద్వేషపూరితమైన ఆలోచన వచ్చింది. ఆలోచనలు రావడాన్ని కూడా మనం నియంత్రించుకోలేమండి. ఆలోచనలు ఎలాంటివంటే, మన తల మీద నుండి ఎగిరిపోయే పక్షులు లాంటివంట. తల మీద ఎగిరే పక్షులు మనం నియంత్రించగలమా? చూడండి, మన ఇంట్లో మన చుట్టూ తిరిగే దోమల్ని ఆల్అవుట్తో నియంత్రించవచ్చు. అయితే ఆ ఎగురుతున్న దోమలు మన మీదకి రాకుండా మనం ఆపుకోవచ్చు, అవునా కదా? ప్రపంచంలో ఉన్న దోమలన్నింటినీ మనం కంట్రోల్ చేయలేం, కానీ మన ఇంట్లోకి వచ్చే దోమల్ని కంట్రోల్ చేయొచ్చు. మన ఇంట్లోకి వచ్చే దోమల్లో కూడా ఇప్పుడు నా చేతి మీద ఒక దోమ వాలింది, ఒక మస్కిటో వచ్చింది, నేను దాన్ని జాగ్రత్తగా చంపేయచ్చు, లేకపోతే దాన్ని జాగ్రత్తగా తరిమేయచ్చు. సో మనసులో వచ్చే ఆలోచనలు చాలాసార్లు మనం నియంత్రించలేం. వీ కెనాట్ హ్యావ్ అ టోటల్ కంట్రోల్. అయితే ఆ మనసులో వచ్చే ఆలోచనలను అక్కడికక్కడ మనం కట్ చేసేస్తాం. దేవునికి ఇష్టం లేని ఆలోచనలు అక్కడికక్కడే స్టాప్.